ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మే 12వ తారీఖు మనకి వైశాఖ పౌర్ణమి ఉంది. ప్రతి పౌర్ణమి కూడా మనకు ప్రత్యేకమే. ప్రత్యేకంగా ఈ పౌర్ణమికి ఏదైనా విశిస్తుందా? ఆ రోజు మనం ఎలా వినియోగించుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? తప్పకుండా అండి. ఈ పౌర్ణమికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటి అంటే, వివాహం కానటువంటి వారికి ముందుకు కదులుతాయి పౌర్ణమి చేసేటువంటి వారికి. పర్టికులర్గా పౌర్ణమి రోజు చలివిడి అంటారు, మీకు ఐడియా ఉండే ఉంటుంది. బియ్యం పిండితో చేస్తారు. ఆ చలివిడి రెండు మూడు అరటిపళ్ళు, ఆకు, ఒక్క, పానకము, పప్పు ఇవన్నీ పెట్టి చంద్రుడికి చూపిస్తూ లలితా సహస్రనామాలు చదువుతారు ఆ రోజు ఈవినింగ్ టైం. అంటే చంద్ర కిరణాలు దానికి పడుతూ ఉంటే అమ్మవారి ఆ చంద్రుణ్ణి అమ్మవారిగా భావిస్తూ తాటంక యుగలీభూత తపన ఉడుప మండల అంటాం మనం లలితా సహస్రనామాల్లో. అంటే అమ్మవారి యొక్క తాటంకములు సూర్యమండలం ఒకటి, చంద్రమండలం ఒకటట. అలాగా చంద్రుడిగా భావిస్తూ, అదేవిధంగా అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమః అంటే అమ్మవారి నుదుటి భాగము అర్ధచంద్రాకారంలాగా ఉందట అని చంద్రుడితో పోలికలు, రవితో పోలికలు చాలా ఉంటాయి. భానుమండల మధ్యస్థ భైరవీ భగవాన్ని అంటే సూర్యుడి లోపల భానుమండలంలో ఉన్నావు నువ్వు అనేటువంటి దాంతో చాలా ఉంటాయి మనకి లలితా సహస్రనామాలు. అంటే ఏమిటి, ఈక్వల్ టు మీరు కనుక చంద్రుడిని చూస్తూ చేస్తే అమ్మవారి అనుగ్రహం కూడా అదే రేంజ్లో పడుతుంది, కనబడుతుంది మనకి. సో మనకి ఇక్కడ ఏంటంటే చనివిడి పెట్టి లలితా సహస్రనామాలు ఎవరైతే చదువుతారో ఆ రోజు ఆ చనివిడి సహజంగా ఇప్పుడు తగ్గిపోయింది కానీ కల్చర్. మా చిన్నప్పుడైతే మా నాన్నమ్మ గారు ప్రతి పౌర్ణమికి చనివిడి నైవేద్యంగా పెట్టి ఆ చనివిడి అందరికీ పంచేది. దానివల్ల ఏం జరుగుతుంది అంటే, మనం ఇందాక ఒక వీడియోలో చెప్పుకున్నాం, చిన్న చిన్న విషయాలకి డిప్రెస్ అయిపోతున్నారండి అని. చంద్రబలం ఎప్పుడైతే పెరుగుతుందో ఆ లైట్ ఏం కాదు, ఏమైపోతుంది, ఏం కొంపలు మరిగిపోతున్నాయా, మైండ్ సెట్ చాలా స్ట్రాంగ్ అవుతుందండి. పిల్లలకి మీరు లలిత చదువుతూ ప్రతి పౌర్ణమికి చలివిడి నైవేద్యంగా పెట్టి లలిత చదువుతూ ఆ పిల్లలకి పెట్టి చూడండి, మానసికంగా ఎంత స్ట్రాంగ్ అవుతారంటే, అరే ఏమిటి ఇంత స్ట్రాంగ్గా ఉన్నాడు, ఇంత పెద్ద విషయం జరిగితే. ఎందుకంటే అన్నిటికంటే మనకు కావాల్సిన మానసిక దౌర్బల్యం ఉండకూడదు, మానసికంగా స్ట్రాంగ్గా ఉండాలి. ఏం కాదు లేరా వాడు చాలా స్ట్రాంగ్ అంటాం. కండలుంటే స్ట్రాంగ్ అనం, కండలున్న మానసికంగా లేడనుకోండి తట్టుకోగలగాలి. తట్టుకునేటువంటి శక్తి అమ్మవారికి మీరు చేసేటువంటి దీని ద్వారా వస్తుంది. అదొకటి. ఇంకోటి, మనం వివాహ సంబంధించిన విషయాలకి బాగుంటుందని చెప్పాం కదా. ఎవరికైనా సప్తమ స్థానం పాడైపోయింది పూర్తిగా, సప్తమ స్థానం పాడవడం అంటే వాళ్ళ లగ్నం నుంచి 7th లార్డ్ పాడైపోతాడు, 12th హౌస్ పాడవుతుంది కొంతమందికి, శుక్రుడు పాడవుతాడు, కుజుడు పాడేయడం, వివాహాలు అవ్వవు తొందరగా, 30, 35, 40 కూడా వచ్చేస్తుంటాయి. అలాంటి వారు కనుక ఈరోజు పౌర్ణమి రోజు, ఎందుకంటే మనకి దేవీ భాగవతంలో స్పష్టంగా అమ్మవారి చెప్పింది పౌర్ణమి, అమావాస్య, చతుర్దశి, అష్టమి, నవమి. ముఖ్యంగా అందులో చెప్పింది చతుర్దశి, అష్టమి, నవమిలో కనుక నన్ను పూజించినట్లయితే నేను వారికి ఖచ్చితంగా అనుగ్రహిస్తానని చెప్పింది. అంటే ఆ యొక్క తిథుల్లో అమ్మవారి అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. ఎలా అయితే మనకి ఎండ పొద్దున్నప్పుడు మధ్యాహ్నం అప్పుడు ఎక్కువగా ఉంటుంది, సాయంత్రం తగ్గుతుంది, ఎలాగో తిథికి ఒక లెక్క ఉంటుంది. అలా మనకి ఋషులు కూడా పౌర్ణమి, అమావాస్యకు కూడా లలిత అమ్మవారిని ధ్యానించడం మంచిదని. మీకు ఏదైనా చాలా మొండిగా ఉన్నాయి అంటే ఎన్ని సంవత్సరాలైనా పెళ్ళి అవ్వట్లేదండి, లేదా ఫైనాన్షియల్గా బాగా ఇబ్బంది వస్తుంది, లేదా లీగల్ ఇష్యూస్ ఉన్నాయి, 27 సార్లు కనుక ఈ పౌర్ణమి రోజు పొద్దున్నే చక్కగా ఇది ప్రక్రియ ఎలా చేసుకోవాలంటే అమ్మవారు పాఠం పెట్టుకుంటాము. వీలైతే మీరు ఒక్కరు చేసుకుంటారా, మీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి లలిత చదువుతారా, లేకపోతే కొంతమంది బ్యాచ్, కొంతమంది ఫామ్ అవుతారు ఒక కాలనీలో, అలా 10 మందో 11 మందో కూర్చొని, ఒక 20 మందో వాళ్ళందరూ కూర్చొని మీరు కనుక చదవడం ప్రారంభిస్తే, ఫస్ట్ ఇది ఎలా అంటే పటం పెట్టుకుంటాం, చక్కగా అలంకరణ చేసుకుంటాం, ధూపదీప నైవేద్యాలు, పంచోపచార పూజ అయిపోయిన తర్వాత చక్కగా మీరు లలిత చదివి హారతిస్తారు. ఏదో ఒక పండు పెడతారు అక్కడ నైవేద్యంగా, ఏ యాపిలో, బనానానో, లేకపోతే ఏదో ఒకటి పెట్టి అలా మనకి 9 సార్లు అయిన తర్వాత గ్యాప్ తీసుకుంటాం, ఎందుకంటే ఇంతసేపు చదివేరుగా కంటిన్యూస్. అదే ఫలాలను మీరు చక్కగా నైవేద్యంగా తినొచ్చు, తప్పేం లేదు. అంతేగాని అయ్యో సాయంత్రం వరకు ఏమీ తినకూడదండి, 27 టైమ్స్ ఎవరికి వెళ్ళి ప్రసాదానికి తప్పులేదు. మళ్ళీ 9 టైమ్స్, ప్రతిసారి హారతిస్తాం, మళ్ళీ ఆ ఫలాలు తీసుకుంటాం, మళ్ళీ 9 టైమ్స్, అలా 27 టైమ్స్ కనుక చేయగలిగితే. ఇంకొంతమంది నిర్జలం అంటే నీరు కూడా తీసుకుంటూ చేస్తారంటే అంత కఠినంగా చేస్తారు, కానీ అనారోగ్యంతో ఉన్నారు, హెల్త్ బాగాలేదు, అలా ఏం చేయక్కర్లేదు, చక్కగా ఈ రకంగా చేసుకోవచ్చు, తప్పేం కాదు. చేస్తే ఎటువంటి కష్టమైనా పోతుందండి, అందులో సందేహం లేదు. అయితే ఇందులో ప్రత్యేకంగా మనం
ఈ వివాహానికి అనుకున్నాం కాబట్టి వీలైతే మేము మొత్తం చదవలేదండి అని అనుకుంటే పౌర్ణమి రోజు చూస్తూ చంద్రుణ్ణి చూస్తూ ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః ఇది చేసుకోవచ్చు. రోజు కనుక ఎవరైనా ఈ మంత్రం చదివితే ఒక 40 నిమిషాలు వాళ్ళకి వివాహ దోషాలు ఒకటి పోతాయి. రెండవది మంచి సంబంధం వస్తుందండి. అమ్మవారే సంబంధం తీసుకొస్తుంది. దీనికి మనకి ఏమిటండి ప్రూఫ్ అంటే దేవీ భాగవతం చదవండి. అందులో స్వయంగా ఆ రాణికి చెప్తుంది కల్లోకి వచ్చి, నా భక్తుడిని రాబోతున్నాడని. అది అక్కడ ఒక మోసం జరిగి ఒక తెలివిలేని వాడితో వివాహం అవుతుంది. ఏంటమ్మా నువ్వేమో ఇలా చెప్పావు ఏంటంటే, తర్వాత అతన్ని అమ్మవారిని స్మరించమని చెప్తే అతను మహాకవి కాళిదాస్ అవుతాడు. అట్లా ఏంటంటే అమ్మవారు స్వయంగా మనకి దగ్గరుండి పెళ్లి చేస్తుందండి. అంటే తన అనుగ్రహం అలా ఉంటుంది. దగ్గరుండి పెళ్లి చేయడం అంటే ఆవిడేదో ప్రత్యక్షమై వచ్చి మనకి సంబంధం చూసి పెట్టదు. ప్రతి మనిషిలోనే అమ్మవారు అలా ఉంటుంది. అలా ఇది కనుక చేసుకున్నట్లయితే పౌర్ణమి రోజు చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. లీగల్ ఇష్యూస్ ముఖ్యంగా పోవడం, మానసికమైన దౌర్బల్యం పోవడం. అంటే ఏమవుతుందంటే ఇంతకంటే ఏమవుతుంది, నేను ఒకటే చెప్తాను, ఎవరైనా బాగా తొందరగా ఇదైపోతే ఒకటే చెప్తాను, ఏమవుతుంది మహా అంటే ఒకటే అనుకోండి, ఇంతకంటే ఏమవుతుంది. ది వర్స్ట్ కేసు ఏమవుతుందండి, గొడవ అయింది, కొట్టేసుకుంటారు, ఆయింట్మెంట్ రాసుకుంటారు, లేకపోతే దెబ్బలకి హాస్పిటల్కి వెళ్ళి ఇంజక్షన్ తీసుకుంటారు. అంతకంటే ఏమవ్వదు కదా. నువ్వేం భూమి మీద ఏమి అలా ఉండిపోవు కదా. ఏమి ఈ ప్రపంచంలో ఇలాంటిది ఎవడూ ఫేస్ చేయలేదు. ఒకటే అనుకోమంటా నేను, ఇలాంటి సిచ్యువేషన్ ఎవరు ఫేస్ చేయలేదా ఇప్పటి వరకు, చేసే ఉంటారు. కొంతమందికి అప్పులు ఉంటాయండి, అమ్మో అప్పులు ఏమిటి పరిస్థితి, నేను ఒకటే అంటాను, ఏమి ఈ ప్రపంచంలో ఎవడు అప్పు చేయలేదా, ఎవడు ఫేస్ చేయలేదా, నువ్వే ఉన్నావా భూమి మీద ఫస్ట్, కాదుగా. ఇలాగే ఉండిపోతుందా జీవితం, కాదుగా. రేపు పొద్దున్న ఏదో రోజు మారుతుందిగా. ఆ మైండ్ సెట్ కంప్లీట్గా అమ్మవారు మీకు ఇస్తుంది, తట్టుకునే శక్తిని ఇస్తుంది. అది అయితే చాలామందికి ఏంటంటే ఏమంటే లలిత సహస్రనామాలు కొంతమంది చదవకూడదు అంటారు. అదేమీ లేదండి, లలిత అందరూ చదవచ్చు. మనకి అందులోనే ఫలశ్రుతి మన పుస్తకంలోనే ఉంటుంది, అందరూ చదవచ్చు. కాబట్టి తప్పులు చదవకూడదు. అంటే తప్పు చదివితే ఏమీ లేదండి. ఇక్కడ మీరు ఒక ఒక అడ్రస్ రాశారు, తప్పు అడ్రస్ రాశారు, వెళ్తుందా, పక్కోడికి వెళ్ళిపోతుంది, ఆ వ్యక్తికి వెళ్ళదు. అలా ఏంటంటే నువ్వు ఒక మాట చెప్పేటప్పుడు, ఒక లాంగ్వేజ్ రాదు, తమిళనాడు వెళ్ళాం, మనం తమిళ్లో ఏదో అనేసాం, వాడు ఏదో టిఫిన్ తీసుకొచ్చి పెట్టి ఇదేంటి ఇది తీసుకొచ్చి పెట్టాడు నువ్వు అదే అడిగావంటాడు. అలాగే ఒక దేవత ఒక మంత్రం చదివేటప్పుడు నువ్వు ఏదైతే పలికావో అది అందిస్తుంది. నువ్వు తప్పుగా ఇంకోటి ఏదో పలికితే అది వస్తుందనే ఉద్దేశంతో తప్పుగా పలకొద్దు అంటారు. అంతేగాని అమ్మవారికి ఏం కోపం వచ్చేది ఏమి ఉండదు. ఇప్పుడు అమ్మని చిన్నపిల్లవాడు పిలుస్తాడు, స్పష్టంగా పిలవాలని లేదు, వాడికి వచ్చిన దాంట్లో పిలిచిన అమ్మ పలుకుతుంది. అంటే నీకేంటి, తల్లి అనే భావన నీ మనసులో ఉండాలి. భావన చాలా ముఖ్యం. మీరు ఎంత భావనతో ఎంత భక్తిగా చేస్తే అమ్మవారి అనుగ్రహం అంత ఉంటుంది, పక్కనే ఉంటుందండి. మీరు ఎంత అమ్మవారిని ఆరాధిస్తే మీ పక్కనే, అంటే ఇప్పుడు మీరు కూర్చున్నారు, మీ పక్కన ఉంటుంది ఖచ్చితంగా. అంటే నువ్వేం మాట్లాడాలి, ఎలా పలకాలి, నువ్వు ఎక్కడ వెళ్తున్నావు, రోడ్డు దాటబోతున్నావు, ఏదైనా అవుతుంది, వెంటనే పక్కన లాగేస్తుంది ఒక మనిషి రూపంలో వచ్చి. కాకపోతే అంత సిన్సియర్గా చేయగలగాలి. ఏదో చేస్తున్నాము, ఏదో చెప్పారు గురువుగారు, నిజంగా ఉన్నాడు లేడు భగవంతుడు, ఏం కాదు, ఖచ్చితంగా ఉన్నాడు. భావనతో హార్ట్ఫుల్గా చేయండి, ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. గురుగారు పెళ్లి కాని వారికి చెప్పారు, ఆర్థిక కష్టాలతో సతమతం అవుతున్న వారికి ఏం చేసుకోవచ్చు అంటారు ఈ పౌర్ణమి రోజు? ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః, లేదా ఇంకో నామం చాలా ఉన్నాయి, ఓ రెండు చెప్తున్నాను. ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధినియే నమః చేసుకోవాలి. అయితే ఒకటి నేనేం చెప్తానంటే, ధనము అనేటువంటి ధర్మంతో ముడిపడి ఉంది, ధనము అనేటువంటిది ఒక టాలెంట్తో ముడిపడి ఉంది. ఇప్పుడు మీరు ఒక టిఫిన్ సెంటర్కి వెళ్ళారు, బాగోలేకపోయినా వెళ్ళి తింటారండి. టేస్ట్ బాగుంటే ఫ్రెండ్ని కూడా తీసుకెళ్తారు. ఎక్కడో ఆకలేసిన లేదు 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 అక్కడికి వెళ్ళి తింటాను, నేను ఆకలిని ఆపుకుంటాం. బాగోకపోతే అమ్మో వద్దురా బాబు, 10 మందికి ప్రచారం చేస్తాం, అక్కడ మాత్రం నువ్వు తినకు అంటాం. అంటే ఏమిటి, క్వాలిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అది నీ పనిలో ఏదైనా క్వాలిటీ కూడా లక్ష్మి. ఎంతసేపు మనం ఏంటంటే లక్ష్మీదేవి అంటే ఏదో 4 డబ్బులు కట్టలు ఇలా చేయబడితే ఇక్కడ నుంచి వచ్చేది లక్ష్మి అనుకుంటాం. కాదండి, మీరు ఇచ్చే క్వాలిటీ, మీకుండే ధర్మం, మీకుండే నిజాయితీ ఈజ్ ఆల్సో లక్ష్మి. మనం మాట్లాడే వాక్కు, ఒక మనిషికి ఏదో గబుక్కున ఒక మాట అన్నాం, అన్ని రోజులు మీరు ఎంత మంచి చేయండి ఆ మాటే గుర్తుపెట్టుకుంటాడు, మంచిని గుర్తుపెట్టుకోడు. శాస్త్రంలో ఒక వాక్యం ఉంది, ఒక మాట ఎలాంటిదంటే అట, ఒక నది పైనుంచి దూకుతుంది చూసారా, ఆ నదిని మళ్ళీ మనం పైకి తీసుకెళ్ళి పెట్టలేము. ఆ జలపాతాన్ని దూకిందంటే ఇంక వెళ్ళిపోయింది, ఎలా వెనక్కి తీసి పెట్టలేమో ఒక మాట కూడా అలాంటిది, దాన్ని వెనక్కి తీసుకురాలేము. అంటే అందుకనేంటి వాక్కు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ లక్ష్మికి. ఎందుకంటే వాక్కు కారకుడు బుధుడు, బుధుడు శుక్రుడిని యాక్టివ్ చేస్తాడు, లక్ష్మీదేవిని యాక్టివ్ చేస్తాడు బుధుడు.
అందుకే బుధ గ్రహానికి అధిష్టాన దేవత విష్ణు అంటిపెట్టుకుని లక్ష్మి ఉంటుంది ఎప్పుడు కూడా. ఎప్పుడు అందరినీ దూషించే వాళ్ళకి లక్ష్మి నిలబడదు సాధారణంగా. నిలబడదు. ఎందుకంటే సింపుల్, ఇప్పుడు మీరే ఉన్నారు, మీకు ఎవరో ఫ్రెండ్ అంతా దూషిస్తున్నాడు, కట్ అయిపోతారు మీరు. వాళ్ళు అంటిపెట్టుకొని ఉండరు, వీడేంట్రా తలకాయ లేదు. ఇది ఒకసారి ఏదో కోపంలో ఉన్నాడు అర్థం చేసుకుంటాం. ఎప్పుడు అదే పనిగా ఉంటే ఎందుకు ఉండాలి, నాకు అవసరం ఏముంది అనుకుంటాం, అంతే కదా. నేను బతకలేనా, ఈ దూషించే వాడితోనే ఉండాలా, ఉంటుందిగా. ఇవాళ సాధారణంగా పౌర్ణమి అనగానే మనం ఎలాంటి దానాలు చేసుకోవాలి, అండ్ ఏదైనా పనులు ప్రారంభించాలంటే మంచి రోజు చూసుకుని ప్రారంభించాలి అంటూ ఉంటారు. మరి పౌర్ణమి అనేది సరైన సమయం అంటారు? పౌర్ణమి, పాడ్యమి, విధియ, తదియ, పంచమి, సప్తమి ఇవన్నీ మంచి రోజులే. అయితే ఇక్కడ మనం ఎప్పుడైనా ఏదైనా పని ప్రారంభించేటప్పుడు నక్షత్రాన్ని పర్టికులర్గా చూసుకోవాలి. ఈ నక్షత్రం దేనికి పనికి వస్తుంది? చాలామంది తెలియక భరణీ నక్షత్రం, శుక్ర నక్షత్రం అండి అంటారు. భరణీ నక్షత్రానికి అధిష్టాన దేవత యముడు. కృతికా నక్షత్రం అనుకుంటారు, అగ్ని, అది అనవసరంగా తగలబడిపోతుంది. కాబట్టి నక్షత్రాలకి కొన్ని లక్షణాలు ఉన్నాయి. యుద్ధానికి వెళ్తున్నావు, కొన్ని మనం శుభకార్యాలకు వాడిన నక్షత్రాలను వాటికి వాడతాం. అలా పర్టికులర్ నక్షత్రాలు చూసుకోవాలి. తిథి, యోగం చూసుకోవాలి, ఏ యోగంలో నువ్వు ప్రారంభిస్తున్నావు, ఇది మోస్ట్, అది అన్నిటికీ చూసుకోవాల్సిన పని లేదు. మెయిన్ ఇంపార్టెంట్, ఒక పెళ్లి చేస్తున్నాం లేకపోతే ఒక గృహ నిర్మాణం చేస్తున్నాం, అప్పుడు చూసుకొని దానికి పంచకరహితము అంటారు. అంటే ఒక ముహూర్తం కట్టేటప్పుడు తిథి, వార, నక్షత్రాలు ఇవన్నీ చూసుకొని పంచకరహితం చేసి అగ్నిపంచకము, చోరపంచకము, ఈ రోగపంచకం రాకుండా చూసుకొని వాళ్ళు లెక్క కడతారు. అంటే శుద్ధి ఉంటుంది, లగ్న శుద్ధి, చతుర్థ శుద్ధి, లేదా అష్టమ శుద్ధి, సప్తమ శుద్ధి కొన్ని ఉంటాయి. ఆ శుద్ధులు చూసుకొని లెక్క కడతారు, అది ఆటోమేటిక్గా బాగుంటుంది వారికి. ఎలాంటి దానాలు చేసుకోవాలి? ఒకటేనండి, ఇక్కడ మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది, కడుపు నొప్పి వచ్చింది, ఏం చేస్తాం, కడుపు నొప్పికి సంబంధించిన ట్యాబ్లెటే వేసుకుంటాం. అలా కాదండి, కడుపు నొప్పికి ఇది 5 రూపాయల ట్యాబ్లెట్, దీనికంటే 200 రూపాయల ట్యాబ్లెట్ ఒకటి ఉంటుంది, అది అసలు వేసుకోండి. అది వేసుకుంటే మీకు అసలు జీవితంలో జలుబు రాదంటే మనం ఏమంటాం, జలుబు కాదురా నాయన నాకు కడుపు నొప్పికి ట్యాబ్లెట్ ఇవ్వటం. అలాగే మీకు ఏ ప్రాబ్లం ఉంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దానాల విషయంలో కీర్తి రావాలి, గోధుమలు దానంగా ఇవ్వండి. ఆరోగ్యం బాగుండాలి, గోధుమలు దానంగా. మనసు బాగాలేదు, బియ్యం దానంగా ఇవ్వండి. గొడవలు అయిపోతున్నాయి, కందులు దానంగా ఇవ్వండి. అలా కాదండి, మాకు బిజినెస్ ఇంప్రూవ్మెంట్ లేదు, పెసలు దానంగా ఇవ్వండి. ఆటంకాలు ఏర్పడుతున్నాయి, ఉలవలు దానంగా ఇవ్వండి. ప్రతిదీ భయంగా ఉంది, మినువులు దానంగా ఇవ్వండి. ఫైనాన్షియల్ గ్రోత్ రావాలి, బొబ్బర్లు దానంగా ఇవ్వండి. ప్రతిదీ స్లో అవుతుంది, నువ్వులు దానంగా ఇవ్వండి, తెల్ల నువ్వులు. అలా చేస్తే కనుక, అలా కాదు కొంచెం గురుబలం పెరగాలి, శనగలు దానంగా ఇవ్వండి. అది వైశాఖ పౌర్ణమి రోజు ఏ విధమైన పరిహారాలు చేసుకోవాలి, ఎలాంటి దానాలు చేసుకోవాలి, చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.